జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున సరస్వతి నదికి పరిపూర్ణానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. సరస్వతి నదిలో పుణ్య స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయంటున్న కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామితో సాగర్ ఫేస్ టు ఫేస్. సరస్వతి పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు, సరస్వతి పుష్కరాల అంశం ఏంది అనేది విషయాలు అడుగుతుంది. మరి మనతో పాటు పరిపూర్ణానంద స్వామి గారు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. స్వామి, సరస్వతి పుష్కరాలు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. అసలు సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరిస్తే ఎలాంటి మోక్షం కలుగుతుంది? ప్రధానంగా సరస్వతి నది అనేది అది భారతదేశంలో 3 ప్రాంతాల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొదటిది బద్రీనాథ్ దగ్గర దాటి మానా అనేటువంటి ప్రదేశం దగ్గర ప్రవహిస్తుంది, అది స్వచ్ఛంగా కళ్ళకు కనపడుతుంది. రెండోది త్రివేణి సంగమం, మనకిప్పుడు ప్రయాగ ఏదైతే పుష్కర్ రాజ్ అని పెట్టి చేశారో అక్కడ గంగా యమున అంతర్వాహినిగా సరస్వతి మనకు తెలుస్తుంది. ఇక సరస్వతీదేవి యొక్క పేరుతో ఉండేటువంటి నది భారతదేశంలో మనకు అదృష్టమైనటువంటి ప్రసాదం తెలంగాణ ప్రాంతంలో బాసరకు సమీపంలో ఇక్కడ కూడా త్రివేణి సంగమం ఉంది. ప్రాణహిత, గోదావరి, సరస్వతి అంతర్వాహినిగా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే బాసర సరస్వతీదేవిని వ్యాస మహర్షి ఉపాసనతోటి అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆవిష్కరించారనేటువంటిది మనందరికీ తెలుస్తుంది. అదేదో మానవ ప్రతిష్ట కాదు, అది ఋషి యొక్క ఉపాసనతో ఆవిర్భవించినటువంటి దేవతగా మనం చెప్పుకుంటాం. అది తెలంగాణకి ఒక పెద్ద వరం. ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత, సరస్వతి అంతర్వాహినిగా ఉద్భవిస్తుందని చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ అనేవి ఉత్పన్నమవుతున్నాయి. అంతర్వాహినిగా ఉద్భవించే సరస్వతి నదికి ఏం చెప్తారు జనాలకు? అంటే మామూలుగా అంతర్వాహినిగా ఉద్భవిస్తుంది, అసలు నది ఎక్కడ కనిపిస్తుంది అని ఒక చెప్తున్నారు, అంటున్నారు అందరు. అది కనపడిన దాని మీద ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతాడు ఒక ఆయన. ఏం చెప్తాం మనం? ఇప్పుడు స్వర్గం ఉందా లేదా అని నన్ను అడిగాడు ఒక ఆయన. మీరు అలా అంటున్నారని, నువ్వు వెళ్తే తెలుస్తుంది, మేము నమ్ముతున్నాము, నువ్వు వెళ్ళి చూసిరా అని చెప్పాను నేను. ఎందుకంటే పలానా చోటు ఉందని అన్నారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన చావాలి, శరీరం వదలాలి, వెళ్ళాలి. వెళ్ళి ఆయన చూసి వచ్చిన తర్వాత నేను చూశానని చెప్తే నమ్ముతామా? ఎవరన్నా నమ్మం. కానీ కొన్ని నమ్మాల్సిందే, ప్రశ్నిస్తే అవ్వదు. ఇప్పుడు అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతి ఉందని అంటే నువ్వు సాధన చేయి, నువ్వు తపస్సు చేయి, నీకు కనపడుతుంది, ఆవిడ దర్శనం అవుతుంది. ఇక్కడ ఉందని మనకు ఋషులు, పురాణాలు, మనకు పెద్దలు అందరూ చెప్పున్నారు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం త్రివేణి సంగమంలో వెళ్తే మనకు కనపడుతుంది అది ప్రత్యక్షంగా. ఇక్కడ అంతర్వాహినిగా ఇంకా అంతర్ధానమై ఉన్నటువంటి ధారతో ఇక్కడ కూడా ఉంది. లేకపోతే ఇక్కడ వ్యాస మహర్షి భాసర సరస్వతీదేవిని ఇక్కడ ఆవిష్కరింపజేయడం అనేది మనకు సైన్స్ అనేది కాసేపు పక్కన పెడదాం. ఇది మన నమ్మకాలు, దీనికి సైన్స్తో పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ సైన్స్తో ముడిపెట్టి చూడాలనుకోవడం పొరపాటు, అంతే కదా. కాబట్టి ఇది మనకు నమ్మకము. మా నమ్మకాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మేము నమ్ముతున్నాం, వెళ్తున్నాం. మా నాన్న ఈయనని చెప్తే, మా అమ్మ చెప్తే నేను నమ్ముతున్నా, వెళ్తున్నా. మీ నాన్న ఈయన కాదా, మీ అమ్మ ఎందుకు చెప్పిందో అని అంటే నేను వాడికి ఎలా సమాధానం చెప్పాలో చెప్తాను. కాబట్టి మా నమ్మకాల జోలికి ఎవరు రావాల్సిన పని లేదు. రాజ్యాంగం కూడా ఒకరి నమ్మకం దారిలోకి ఎవరు వెళ్ళొద్దని చెప్తుంది. ఒకరి నమ్మకాన్ని ఇంకో నమ్మకం ఎప్పుడు ఖండించొద్దంటుంది. దీంట్లో సైన్స్తో పనే లేదు. ముఖ్యంగా ఒక మాట, సైన్స్ అని అంటే బిస్లరీ వాటరు, ఇంట్లో మంచి మినరల్ వాటరు, ఫిల్టర్ వాటర్ తోటి స్నానం చేస్తాం. ఇక్కడ సైన్స్ చెప్తాం? ఇక్కడ ఏ సైన్స్ పనికి వస్తుంది? ఇక్కడ చేసి వెళ్ళిన వాడికి ఏమైనా జబ్బు వస్తుందని చెప్పమనండి. ఇక్కడ దైవం ఉంది. దైవం ముందు సైన్స్తో పని లేదు. దైవం అంటే దైవమే, సైన్స్ దైవం తర్వాత ఎక్కడ దైవం యొక్క కాలి గోటికి పనికిరాదు కదా. ముఖ్యంగా కాళేశ్వరంలో 3 నదులు కలుస్తాయి, అంతటా 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ మాత్రం నదికి పుష్కరాలు అనేవి జరగడం ఇక్కడ గొప్ప విషయం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు గంగా పుష్కరాలు జరుగుతాయి, సరస్వతి పుష్కరాలు జరుగుతాయి, యమున పుష్కరాలు జరుగుతాయి. అలాగనే ఇక్కడ ఏంటనంటే 3 నదులకి 3 పుష్కరాలుగా మనం చేసుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం. అది తప్పేంటి? ఈరోజు ఎంతమంది భక్తులకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించాం. ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇంట్లో 4 అడుగులు వేలేని వాళ్ళు దైవము, భక్తి అనే ఒక్క విశ్వాసంతో ఎంత దూరం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి నదిలో మునిగి వెళుతున్నారు. వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఈ తొక్కలు ఉన్నాయి, దొన్నెలు ఉన్నాయి, ఈ నీళ్లు క్లీన్గా లేవు. ఇంట్లో అయితే 100 ఆక్షేపణలు చెప్తాం, ఇక్కడ చెప్తామా? ఎందుకు చెప్పమంటే దైవం ఇది. దైవం దగ్గర అవేం పనికిరావు. కాబట్టి మన విశ్వాసము, మన శ్రద్ధ 3 పుష్కరాలు చేస్తే చాలా అద్భుతము.
ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఎంతమంది వస్తారు జనాలు? రోజు రమ్మనమంటే రారుగా. పుష్కరాల రూపంలో ఎంతమంది వస్తారు, ఎంత ఆర్థికంగా ఇక్కడ ఉపాధి కలుగుతుంది, ఎంతమంది బాగుపడతారు. మంచి చేద్దాం. ఇప్పుడు ఈ పుష్కరాలు నిర్వహించడం వల్ల వెనుకబడినటువంటి వర్గాలందరికీ ఒక గొప్ప ఉపాధి కలుగుతుంది, ఒక భక్తిని పెంపొందిస్తున్నాము, భగవంతుడి పట్ల ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాము, మంచి జరుగుతుంది. కానీ ఇంత ఆవగింజంత కూడా ఇక్కడ చెడు లేదు కదా. రెండోది, ఇక్కడ ఎవరు ఏ రాజకీయ లబ్ధి కోసం, నిజంగా నేను గమనిస్తే మిగతా చోట్ల రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపడతారు. ఇక్కడ ఎవరు అదేం క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు హాయిగా సజావుగా వదిలేస్తున్నారు. భక్తులు వస్తున్నారు, వాళ్ళు భక్తులతో పాటు వచ్చారు, నలుగురితో నారాయణ, గుంపులో గోవిందాన్ని వాళ్ళు దండం పెట్టుకున్నారు, మునకేసారి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని మనం ప్రోత్సహించాలి. ఈ విధానం ఇక్కడ ప్రభుత్వము పార్టీ అనేది కాసేపు పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆదర్శం ఏంటంటే ఆయన్ని ఎక్స్పోజరు కాకుండా ఇక్కడ ఈ పుష్కరాలని చాలా అద్భుతంగా దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ భక్తులందరూ రెండని వీలైనంత వరకు ఉన్న ఫండ్స్ని ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. సరస్వతి అమ్మవారి దయతో పుష్కరాలు సక్సెస్ కావాలని చెప్పేసి పరిపూర్ణానంద స్వామి అయితే కోరుతున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు ప్రతి ఒక్కరూ పాల్గొని పుణ్య స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి.